ఒకరోజు ఉదయం సాకేత్ అనే ఒక చిన్న బాలుడు అడవిలో తిరుగుతున్నాడు. చెట్ల మధ్య అతనికి ఒక మెరిసే, చుక్కలతో కప్పబడిన అండ కనిపించింది. అది చాలా ప్రత్యేకంగా కనిపించిందని భావించిన సాకేత్ ఆ అండను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లాడు. కొన్ని రోజుల్లో ఆ అండ పగిలి ఒక చిన్న డ్రాగన్ పుట్టింది. అది నాజూగుగా, ఆకట్టుకునేలా కనిపించింది. సాకేత్ స్నేహితుడు నిహాల్ వచ్చి చూసి ఆనందంతో బుడబుడలు పెట్టాడు. ఇది ఎంత క్యూట్గా ఉంది, పేరేనా పెడదాం. లిటిల్ డ్రాగన్. లిటిల్ డ్రాగన్ చాలా త్వరగా ఎదిగాడు. కొన్ని వారాల్లోనే అతను చిన్న ఎద్దు పరిమాణంలోకి వచ్చాడు. రెక్కలతో కొంతదూరం ఎగురుతూ సాకేత్, నిహాల్ ఇద్దరికీ ఆటలలో భాగస్వామిగా మారిపోయాడు. ఒక రోజు లిటిల్ డ్రాగన్ అడవిలోకి ఎగిరిపోయి తిరిగి రాలేదు. నిహాల్ మరియు సాకేత్ ఆందోళనతో అడవిలో వెతకసాగారు. అర్ధరాత్రి నిహాల్ అడవిలో ఓ చిరుగొణుగు వినిపించడంతో వెళ్లి చూశాడు. వేటగాళ్లు లిటిల్ డ్రాగన్ను భారీ ఇనుప గేజ్లో బంధించి ఉంచారు. వేటగాళ్లు నిద్రలో ఉన్నప్పుడు నిహాల్ మెల్లగా గేజ్ తాళం తీస్తూ చెప్పాడు, లిటిల్ డ్రాగన్, నువ్వు భయపడకు. నేను వచ్చాను. గేజ్ తెరుచుకోగానే వేటగాళ్లు మేలుకొని అరవసాగారు. వారిని ఆపండి. నిహాల్ లిటిల్ డ్రాగన్ మీద ఎక్కి ఇద్దరూ కలసి వేటగాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు. లిటిల్ డ్రాగన్ చిన్న అగ్నిశ్వాసలు వదిలి వారిని భయపెట్టగా నిహాల్ రాళ్లతో పోరాడాడు. చివరికి వేటగాళ్లు భయంతో పారిపోయారు. తరువాత ఇద్దరూ తిరిగి ఇంటికి వచ్చారు. సాకేత్ వారికి నీరు, తినుబండారాలు ఇచ్చాడు. లిటిల్ డ్రాగన్ ముద్దుగా పక్కన కూర్చున్నాడు. ఆ రోజు నుండి లిటిల్ డ్రాగన్ ఎప్పుడూ దూరంగా వెళ్లేవాడు కాదు. వాళ్ల మిత్రత ఊరంతా గర్వించదగిన కథగా మారింది.